హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. చూసారా ఫ్రెండ్స్, పత్తిలోని గింజలు ఎలా తీయాలి. అలానే నేను మొన్న పెట్టాను కదా, పత్తిని ఇట్లా అయితే మనకి దారం తీయడానికి కదిరి అని దొరుకుతుంది అమెజాన్లో. నేనైతే కొనుక్కున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్, దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి ఒక చిన్న వీడియో అనమాట. ముందుగా మనం పత్తిలోని ఇట్లా రౌండ్గా చేసుకొని గింజలన్నీ చక్కగా నీట్గా తీసేసుకోవాలి. అలాగే ఒక్క నలక కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. ముఖ్యంగా మా అమ్మమ్మ చెప్పేదనమాట, పత్తిలోకి నా నలకలు ఉంచి ఒత్తి చేస్తే మనకి కళ్ళల్లో దుమ్ము పడితే ఎంత నొప్పి అవుతుందో, ఆ నూనె ఒత్తి మనం వెలిగించినప్పుడు కూడా అంతే నొప్పి అవుతుందంట. అలా సరిగా వెలగని కూడా వెలగదంట. అందుకని చెప్పేసి ముందుగానే మనం నలకలన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట నీట్గా. ఇట్లా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గింజలు ఎలా తీయాలి అని. ఇంకొక మాట ఏంటంటే, ఇవాళ వీడియోలో మీకు ఒకవేళ మీరు అమెరికాలో ఉన్నట్లయితే పూజ చేసేటప్పుడు ఏం సంకల్పం చెప్పుకోవాలి. మనం మామూలుగా ఇక్కడ ఉంటేనేమో ఇది మన దేశానికి సంబంధించి చెప్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ సంకల్పంలో. అమెరికాలో ఉంటే ఏం చెప్పాలి అనే దాన్ని కూడా నేను మీకు ఒక చిన్నది చెప్తానన్నమాట. సంకల్పం చెప్పే ముందు ఆ దేశానికి ఏమంటారు అని చెప్పి, అలానే దాని స్క్రీన్ షాట్ కూడా నేను మన వీడియోలో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎవరన్నా అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే సంకల్పం చెప్పుకునే ముందు మనం ఇక్కడైతే జంబూ ద్వీపే భరతఖండే భరతవర్షి అని ఎలా అయితే అనుకుంటామో, ఆ దేశానికి సంబంధించినటువంటి ద్వీపానికి ఏమంటారు, ఖండానికి ఏమంటారు అనే సంకల్పాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ముందుగా అయితే చెప్పినట్టుగా పత్తిని ఇట్లా చక్కగా నీట్గా విప్పుకోవాలన్నమాట. విప్పేసుకొని దాంట్లో గింజలన్నీ కూడా చక్కగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళైతే మనం ఏమంటామంటే జంబూ ద్వీపం అంటాం కదా ఫ్రెండ్స్. అయితే అమెరికాని క్రౌంచ ద్వీపం అంటారట. అందుకనే సంకల్పంలో క్రౌంచ ద్వీపే రమణక వర్షే ఐంద్రకంఠే ప్రశాంత సాగరే, అంటే పసిఫిక్ ఓషియన్ ఉంటుంది కదా, దాన్ని అట్లా అంటారనమాట. సో ప్రశాంత సాగరే పుష్కర క్షేత్రే అని చెప్పాలి అని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పారనమాట. సో అందుకనే నేను ఇవాళ నాకు తెలిసిన దాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా పత్తిలోని గింజలన్నిటినీ తీయాలి. అయితే గింజలు తీసేటప్పుడు మనం ఏం చేయాలంటే, పత్తి కాయని 2 పార్ట్లుగా విభజించుకొని తీసుకోవాలన్నమాట. ఇట్లా గింజలన్నీ తీసేసిన తర్వాత ఆ పత్తి ముడిముడిగా ఉన్నట్లయితే మనం కదిరితో దారం తీసేటప్పుడు అంత బాగా రాదు. అందుకని చెప్పేసి ఒక చేతిలో పత్తిని పట్టుకొని మరొక చేత్తో ఆ పత్తిని కింద నుంచి పైకి ఇట్లా 2-3 టైమ్స్ చేస్తే అది ముడులుగా ఉన్నటువంటి పత్తి మొత్తం కూడా విచ్చుకొని చక్క పువ్వులాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లా చేసేటప్పుడు ఎక్కడన్నా మధ్యలో నలకలు వస్తే ఆ నలకలన్నింటినీ కూడా తీసేసేయాలి ఫ్రెండ్స్. మనం అది కూడా ఒకటి ఏంటంటే, మనకి 2-3 రకాలుగా మనం చూసుకొని చేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి గింజలలో ఉన్న డస్ట్ అంతా వస్తుంటుంది, అవన్నీ కూడా తీసేయాలి. ఇప్పుడు చేతికి మన వేళ్ళకి కొంచెం విభూతి భస్మాన్ని కానీ దేన్నైనా ఒక దాన్ని పెట్టుకోవాలి. మామూలుగా అయితే మనం ఒత్తులు చేసేటప్పుడు దారాన్ని ఉల్టాగా అంటూ ఉంటాం అనమాట. సీదాగా ఇటువైపు బయట వైపుకి అంటాం. కానీ ఈ కదిరితో మనం ఒత్తులు చెయ్యాలి అనుకుంటే మాత్రం నులిని మన వైపుకు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అటువైపుకు తిప్పితే వచ్చే నులి ద్వారా కదిరికి కట్టినట్లయితే అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయి మనకి దారం అనేది సరిగ్గా అవ్వదు. సో అందుకని ఏం చేయాలంటే, మనం నులిని తిప్పేటప్పుడు మన వైపుకు తిప్పుకోవాలి. అలానే దారాన్ని మన కదిరి ఎంత సైజు ఉందో దానికంటే ఒక 2-3 ఇంచులు పెద్దగా తీసుకోవాలి. పెద్దగా తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, మనం కదిరికి దానిని కట్టాలన్నమాట. కింద ముడి వేయాలి. ఫస్ట్ మనం తీసుకున్న దారాన్ని కదిరి కంటే కొంచెం పెద్దగా తీసుకొని, అలానే మామూలుగా ఎప్పుడు ఒత్తులు చేసేటప్పుడు ఎట్లా అయితే చేస్తామో అలా చేయకుండా రివర్స్ సైడ్లో నులి తిప్పుకుంటూ వచ్చినటువంటి దారాన్ని సైజ్ చూసుకొని కదిరి కంటే కూడా కొంచెం పెద్దగా తీసుకోవాలన్నమాట. సైజు 1 ఇంచు పెద్దగా. ఎందుకంటే ఇప్పుడు పిక్చర్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏంటంటే దానికంటే కొంచెం పెద్దగా తీసుకున్నట్లయితే ముడి వేసినప్పుడు వచ్చేటువంటి పార్ట్ మనకి ఎక్స్ట్రా మిగిలిపోతుంది. మనము మళ్ళీ నెక్స్ట్ ఒత్తు చేసుకోవడానికి, దారం చేసుకోవడానికి మనకి చాలా సులభంగా ఉంటుందన్నమాట. చూడండి, నార్మల్ ముడి మామూలుగా ఒక ముడి ఇట్లా వేయాలి. ముడి వేసినట్లయితే ఏమైందంటే ఆ దారం అనేది అక్కడే ఆగిపోతుంది, ఊడిపోదన్నమాట. లేదు మేము గట్టిగా ఇట్లా పాలు పెట్టి ముడి వేస్తామంటే కూడా అట్లా అయినా వేసుకోవచ్చు. సో నేనైతే ముడే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పాలు పెట్టినట్టయితే మళ్ళీ తడి ఉంటుంది, అది ఆరేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నేనైతే ఒక చిన్న ముడి వేస్తున్నాను. ఇప్పుడు అది చూడండి, దానికంటే కొంచెం పెద్దగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం బొంగరం ఆడినట్టుగా ఇట్లా దారంతో పాటుగా పైకి తీసుకొని దీన్ని ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట కదిరిని.
కదిరిని తిప్పినప్పుడు ఏమవుతుంది, దానికి కట్టినటువంటి దారం కూడా మెలి తిరుగుతూ ఉంటుంది. మనం కదిరిని ఎంత బాగా తిప్పుతామో దారం అంత బాగా నులి ఏర్పడుతుంది. అలానే సన్నగా వస్తూ ఉంటుందన్నమాట. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఒక్కసారి మనం తిప్పి పట్టుకున్నట్టయితే కదిరి చాలాసేపు తిరుగుతుంది. అట్లా తిరిగిన కదిరిలో ఉన్నటువంటి దారం వెంటనే చక్కగా గట్టి పడిపోయి ముడులుగా అయిపోయి మనం ఒత్తి చేసుకోవడానికి సులభంగా తయారవుతుందన్నమాట. సో మనం ఏంటంటే ఈ కదిరి అనేది కదులుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చేతిలోంచి స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. మనము ఇట్లా చేసుకుంటూ పోయినట్టయితే ఒక్కసారి దారం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి కదిరికి నెమ్మదిగా ఇలా చుట్టుకోవాలి. చుట్టుకుంటూ రౌండ్లు చుట్టుకుంటూ, అంటే చిక్కులు పడకుండా మనం లూజు వదలొద్దనమాట. లూజు కొంచెం వదిలినా కూడా ఎక్కడిదక్కడ దారాలు మెలిపడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా కొంచెం గట్టిగా పట్టుకొని ఆ దారాలని కదిరికి ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి దారం మళ్ళీ మనకి కదిరికి సమానంగా వదులుకోవాలి. వదిలి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కొంచెం ఎక్స్ట్రా దారాన్ని మళ్ళీ పత్తిలోంచి తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. మన చేతిలో ఒక చేతిలో పత్తి పెట్టుకోవాలి, ఒక చేత్తో కదిరిని తిప్పుకుంటూ కొంచెం పత్తిని మన ఏళ్ల మధ్య నుంచి విడుదల చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఎక్స్ట్రా బయటకు వచ్చినటువంటి పత్తిని మళ్ళీ కదిరిని తిప్పడం ద్వారా మెలి తిప్పుకుంటా ఇలా నిదానంగా దారాన్ని తీయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం దారం వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారంగా ఇంతకుముందు చేసినట్లుగానే మళ్ళీ మనం మిగిలిన దారాన్ని అంతా కూడా కదిలేకి ఇట్లా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పటి వరకు మనకు చెయ్యాలి అనుకుంటున్నామో అప్పటి వరకు ప్రతిసారి మనం తీసిన దారం కదిరి కంటే 1 ఇంచు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటూ మిగిలిన పత్తిలోంచి దారం వచ్చే విధంగా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మధ్యలో చెయ్యి గ్రిప్ ఉండడం కోసం కొంచెం భస్మాన్ని చేతికి పెట్టుకుంటూ ఉండాలి. విభూది కానీ భస్మం కానీ ఏదన్నా ఒకటి మనం చేతికి పెట్టుకున్నట్టయితే కదిరి అనేది మన చేతిలోంచి జారిపోకుండా ఉంటుంది. మామూలుగా అయితే మనం ఒత్తులు చేసినప్పుడు భస్మం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్, కానీ ఇలాంటి కదిరిని మనం యూజ్ చేసి ఒత్తులు చేస్తున్నప్పుడు మాత్రం భస్మం అనేది చాలా తక్కువగా ఉపయోగిస్తామన్నమాట. సో అది కూడా ఒక పెచ్చింగ్ ఉంది దీనివల్ల. ఇంకొకటి, మనం తీసినటువంటి దారాలన్నీ ఒకటేసారి కదిరికి నింపుకొని ఆ తర్వాత మనం పత్తిని ఆపేసి ఇప్పుడు వాటన్నిటినీ మనకి ఎన్ని వరుసల ఒత్తులు కావాలో, అంటే దారాలు కొంతమంది 3 వరుసలతో ఒత్తులు చేస్తారు, కొంతమంది 5 వరుసలు చేస్తారు. ఇట్లా ఎవరిష్టం వాళ్ళది కదా ఫ్రెండ్స్. సో మీకు ఎన్ని వరుసల ఒత్తులు కావాలో అన్ని వరుసల ఒత్తులని అంత సైజు పెద్ద నందదీపం ఒత్తులు చేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. అలా కాకుండా చిన్న దీపానికి కావాలనుకోండి, చిన్న దీపానికి ఏ సైజు ఒత్తులు అయితే కావాలో ఆ సైజు ఒత్తుల కోసం ఆ దారాన్ని మనం మళ్ళీ తెంపుకోవడానికి ఒత్తిడి చేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్. సో అలాగే అమెరికాలో ఉండే మీ ఫ్రెండ్స్ కోసం దీని స్క్రీన్ షాట్స్ తీసుకొని పంపించండి ఫ్రెండ్స్. మన వీడియోని షేర్ కూడా చేయండి.